నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రిజర్వేషన్ల కల్పనలో అక్కడ సాధ్యం కావట్లేదు. అలాగే చాలా వరకు అయితే మాత్రం ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా ఈ యొక్క అజమాయిషీ ఉండాలని కూడా ఒక డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో కూడా ఈ డిమాండ్ పెద్ద ఎత్తున మాట్లాడుతున్న సందర్భంలో మనతో పాటు సంజీవ్ నాయక్ గారు ఉన్నారు. ప్రధానంగా ఈ అంశాన్ని గట్టిగా పట్టుకొని అందరినీ కూడా ఒక కోఆర్డినేట్ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ప్రైవేట్ యూనివర్సిటీలపై ఇంత గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది, వాస్తవానికి ఏం జరుగుతుందో ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఎందుకు మీరు ఒక పెద్ద సభ పెట్టారు, అందరిని కూడా పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా ప్రైవేట్ యూనివర్సిటీలో ఏం జరగాలి, ఏం జరగాల్సిన అవసరం ఉంది? ఇక్కడ మేము చాలా క్లియర్గా భవిష్యత్తు తరానికి సంబంధించి ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన విద్యార్థుల గురించి, వెనుకబడినటువంటి కులాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల ఉన్నత చదువుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మాత్రమే మేము ఆందోళన చెందా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు కాక తెలంగాణ ప్రభుత్వం కానీ మిగతా ఏ ప్రభుత్వాలు కానీ ఇచ్చుకుంటా పోతే అందులో రిజర్వేషన్లు ఉండవు. ఏం జరుగుతుంది? ప్రైవేట్ యూనివర్సిటీ ఇస్తే వాళ్లకు ఏ ప్రభుత్వ సంస్థలతోటి సంబంధాలు ఉండదు. ఏదో నామకో వాస్తే యూజీసీ సెక్షన్ 3 కింద మాత్రమే ఇస్తున్నామని డీమ్డ్ యూనివర్సిటీకి పర్మిషన్ ఇస్తే తప్ప మిగతా మొత్తం వాళ్ళ ఇష్టానుసారం చేయొచ్చు. ఎక్కడిది? అసలు కౌన్సిలింగ్ ఉండదు, అందులో రిజర్వేషన్ ఉండదు. అసలు క్వశ్చన్ పేపరు పిల్లలకు రాసే క్వశ్చన్ పేపర్ కూడా వీళ్ళే తయారు చేస్తారు. ప్రభుత్వాలకు కానీ వేరే ఏ సంస్థలకు సంబంధం ఉండదు. ఇక వాళ్ళే పేపర్ తయారు చేస్తారు, వాళ్ళే దిద్దుతారు, వాళ్ళే మార్కులు వేసుకోవచ్చు, వాళ్ళే డిగ్రీ పట్ట అయ్యవచ్చు. చదువు వచ్చినా రాకున్నా డిగ్రీ పట్ట అయ్యవచ్చు. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉందా? అసలు ఏదో ఒకతను దేవుని పేరు మీద ఏదో దేశాన్ని సొంతంగా కొనుక్కొని నేను ఒక దేశం అని ప్రకటించుకున్నాను కదా, ఇట్లా వీళ్ళు కాలేజీలు పెట్టుకొని ఇట్లా ప్రకటించుకోవడం అనేది ఏదో స్వామి అంటారు, ఆయన పేరు నాకు గుర్తురాటలేదు. కానీ అంటే ఈ రకంగా చేసుకోవడం వల్ల ఇది భవిష్యత్తు మా వర్గాలకు రిజర్వేషన్ ఏదైతే ప్రభుత్వాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న మా కులాలకు మా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. దాంట్లో రిజర్వేషన్ లేకపోవడం ఇంకా దుర్మార్గం. కౌన్సిలింగ్ లేకపోతే లేకపోయింది. మా దాంట్లో టాలెంట్ ఉన్న పిల్లలు లేరా? దాంట్లో టాలెంట్ ఉన్న దాంట్లో రిజర్వేషన్ తీసుకో. డొనేషన్ లేకుండా ఏ కాలేజీ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు నడుస్తున్నాయా? చట్టం ఏం చెప్తుంది? యూజీసీ ఏం చెప్తున్నది? ఖచ్చితంగా డొనేషన్ లేకుండానే లాభాపేక్ష లేకుండా నడపాలి కాలేజీని వాళ్ళు చెప్తున్నారు. గుండె మీద చేసుకొని చెప్పమన్నారు ఈ కాలేజీ నడుపుతున్న వాళ్ళకు. ఏ కాలేజీ అయినా డొనేషన్ లేకుండా మీరు ఉన్నత విద్య చదువు చదువుతున్నారు మీ ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు. మీరు మోసం చేస్తున్నట్టు కాదా? యూజీసీని మేనేజ్ చేసే మీరు ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నట్టు కాదా? మరి యూజీసీ ఏమైనా నిద్రపోతుందా? దేనికి ఇబ్బడి పొడిగించుకొని వాళ్ళు వచ్చేదో సర్వే చేసుకుంటా పేరు మీద వాళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ పోతుంది. అంత సూపర్గా ఉందని చెప్పేసి ప్లస్లు ఇచ్చుకుంటూ పోతుంది. ఇంత దుర్మార్గం ఏంటంటే 2009 వరకు 20 సంవత్సరాలు నిర్వహణలో ఉండాల్సినటువంటి సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇస్తుంది. ఈ 2023లో ఒక రివైజ్డ్ పాలసీ తీసుకొచ్చి 10 సంవత్సరాలు ఉంటే చాలు ఇక డీమ్డ్ యూనివర్సిటీ. అంటే ఉన్న కాలేజీలు మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీ చేసేస్తే ఇక మా వాళ్ళకు ఉన్నత విద్య ఇక అసాధ్యం. ఇక డబ్బు ఉన్న వాళ్ళకు చదువు, డబ్బు లేని వాళ్ళు మళ్ళీ బర్రెలు కాయాలి, గొర్రెలు కాయాలి, మళ్ళీ చపరాజగిరి చేయాలి. వాళ్ళ అంత పెద్ద యూనివర్సిటీలో దాదాపుగా 20-30 వేల ఉద్యోగాలు ఉంటే దాంట్లో చపరాజగిరి మావాడు ఉండాలి, గుమస్తాగిరి మావాడు ఉండాలి. కానీ ఉన్నత విద్యలో ఉండొద్దు. వీళ్ళ ఉద్దేశం ఏంది? ప్రభుత్వాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? అసలు ప్రభుత్వాలు దేనికోసం ఉన్నాయి? ప్రభుత్వాలు ఈ అట్టడుగు వర్గాల ప్రజలకు సంబంధించిన బాగోగుల కోసం ఉండాలి. వాళ్ళ విద్యా విధానం మీద గొప్పగా వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వాళ్ళు సహకారం చేయాలి, ఆ చేతులను అందించాలి, డబ్బులు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చి పోటీలు పడి ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తానికి ముందు పుడుతున్నారు. నిజంగా గతంలో ప్రైవేట్ యూనివర్సిటీ అంటే మాత్రం చాలా అసలు అవకాశం ఇవ్వకుండా ఉండే. కానీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈ కల్చర్ పెరిగిపోయింది. రాను రాను కూడా మొత్తం రోజు రోజుకు కాలేజీలో యూనివర్సిటీలు అయిపోతున్నాయి. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ప్రైవేట్ యూనివర్సిటీలకు వత్తాసు పలుకుతున్నాయి? నేను ఒకటి చెప్తున్నా చూడ్రి. ఈ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఇబ్బడిముడిగా పర్మిషన్ ఇచ్చినారు. ఆయన ఇచ్చిపోయిన తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన పిల్లలందరూ జాయిన్ అయిపోయారు. కాలేజీ వాళ్ళందరూ కింద మీద పడుతున్నారు. ఈయన రియంబర్స్మెంట్ వాళ్ళకి ఇచ్చుకుని పోయిండు. తప్పేం లేదు, మంచిదే. ఎందుకంటే ఆ కాలేజీలో పిల్లలు చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. అది కొనసాగింపు ఏమైంది? తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో పర్మిషన్లు ఇక తీసుకున్న వాళ్ళు ఎవరు? అంత రాజకీయవేత్తలే. ఇప్పుడు ఎవరైతే యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ తీసుకున్నారో అంత పొలిటీషియనే. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఇది గొప్ప కార్యక్రమము, ఇది అద్భుతమైన కార్యక్రమం. అసలు తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టేటప్పుడే ఎవరైనా ఆలోచించాల్సింది ఏంది? ఇది 85% వెనుకబడిన కులాలు ఉండే
తెలంగాణ రాష్ట్రము, ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రము, దానికోసమే తెలంగాణ మనకు కావాలని కొట్లాడాము. కాబట్టి ఈ వర్గాలకు ఖచ్చితంగా ఏదైనా కొంత లాభం చేయాలని చూడాల్సింది పోయి అడ్డగులు ఇచ్చేసారు. ఎందుకు? రీజన్ ఏంది? ఇక్కడ ఇక్కడ కట్టకపోతే మన డబ్బులు మొత్తం బయట రాష్ట్రాల్లో పోతుంది, కాబట్టి మనం ఇక్కడ కూడా ఇద్దామని. మంచి ఉద్దేశమే కావచ్చు, కానీ మాకన్నా చూడాలి కదా. ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మన వర్గాల ప్రజల కోసం, మా వర్గాల ప్రజల కోసం నువ్వు ఆలోచించాలి కదా. ఎవరైనా సరే, వారు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేపు వచ్చి ఇంకో ప్రభుత్వం కావచ్చు, ఆలోచించాలి కదా. ఎందుకు ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? ఎందుకు మా నోట్లో మట్టి కొడుతున్నారు? అంటే వీళ్ళు ఫీజులు ఎగ్గొట్టచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టచ్చు ప్రభుత్వాలు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినందుకు నీకింత అంటే నాకంత. అంటే ఈ ఉద్దేశం కాకపోతే ఇంకేమైనా ఉందా? భవిష్యత్తు మొత్తం కూడా రిజర్వేషన్, విద్యా విధానంలో రిజర్వేషన్ తీసేయాలని పెద్ద కుట్ర చేస్తున్నారు. ఇది గమనించాలని మా వర్గాల ప్రజలకు, రిజర్వేషన్ అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలు ఈ దేశం కుట్రలో భాగంగానే ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలను ఎంకరేజ్ చేస్తున్నట్టు అనుకోవచ్చా? 100% వాళ్ళు డబ్బులకు కక్కుర్తిపడి యూజీసీలు కూడా నామకే వాస్తే సర్వేల పేరు మీదనో లేదా పర్మిషన్ల పేరు మీదనో దానికి నిబంధనల పేరు మీదనో నామకే వాస్తు పెట్టి వాళ్ళకింత మూట, గీలకింత మూట, వీళ్ళ కొంత సీట్ల మూట. ఏందండి, ఒక్కొక్క మెడికల్ సీటు ₹1,00,00,000 అమ్ముకుంటున్నారు ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు. ఒక అకాడమిక్ ఇయర్కు 500 మెడికల్ సీట్లు వస్తాయి. 500 కోట్ల రూపాయలు ఉత్తైన ప్రజల సొమ్ము, రక్తం పిండి ఇవాళ తింటున్న పరిస్థితి. వాడు ఏ డిగ్రీ ఇస్తాడు? నువ్వు చదువుపో, ఉత్తైన నీకు డాక్టరేట్ ఇవ్వాలంటే ఇచ్చేయచ్చు ఆయన అనుకుంటే. డబ్బులు ఎంతే, నువ్వు 10 లక్షలు డాక్టరేట్ వస్తుంది. 100% ఉంది. లేకపోతే ఎందుకు ఇస్తారు? ఆ యూనివర్సిటీలు వీసీలు ఎవరు? ప్రభుత్వం నియమిస్తుందా? రిజిస్ట్రార్ ఎవరు? ప్రభుత్వం నియమిస్తుందా? అధ్యాపకులు ఎవరు? క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చెక్ చేసేది ఎవరు? వాళ్ళే, యాజమాన్యులే. యాజమాన్యానికి ఉపయోగపడే పద్ధతుల్లో నువ్వు యూనివర్సిటీలో పర్మిషన్ ఇచ్చి ఈ పేద ప్రజల గురించి ఆలోచించకుండా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏటి పోవాలి? అంతే కదా. మీరు ఆలోచించండి దయచేసి. నేను చాలా చాలా చిన్న విషయం కావచ్చు అనిపించవచ్చు, ఇదేదో యూనివర్సిటీ గురించి సంజీవ్ నాయక్ మాట్లాడుతున్నాడు, ఇది మనకెందుకులే అని అందరూ అనుకోవచ్చు. కానీ దయచేసి ఈ సమాజంలో రిజర్వేషన్ లేకపోతే చదువు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ మాకు హక్కు కల్పించకపోతే ఎస్సీ, ఎస్టీలు చదువుకోవడానికి అవకాశం ఉండకపోయేది. ఆ విద్యలో ఈ రిజర్వేషన్ ఉండబట్టే ఇంత దూరం వచ్చినాము. ఈ రిజర్వేషన్ రాకుండా పోయే ప్రమాదం కళ్ళ ముందు కనబడుతున్నది. ఎందుకు? ఈ 10 సంవత్సరాల కాలంలో 2018 యాక్ట్లో 11, 12 ఇప్పటికే యూనివర్సిటీలు వచ్చేసినాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంకో 20 రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర ఫైళ్ళు రెడీగా ఉన్నాయి. దేశంలో దొరకకుండా, ఉన్నత విద్య మా చేతులకు దొరకకుండా వీళ్ళు పెద్ద కుట్ర చేస్తున్నారు. మమ్మల్ని మా రక్తాన్ని పీడించి తాగాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 15 క్లాస్ 5 ఏదైతే చెప్తున్నదో, వెనకబడిన వర్గాలకు ఉన్నత విద్యలో చాలా స్పష్టంగా రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. నువ్వు ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలు అనుభవించని కులం ఏదైనా ఉందా? ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చి 10%. అగ్రకులాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఉన్నట్టే కదా, అందరికి రిజర్వేషన్ ఉన్నట్టే కదా. అందరికి రిజర్వేషన్ ఉన్నప్పుడు ఈ విద్యా విధానంలో, ఉన్నత విద్యలో ఆర్టికల్ 15 క్లాస్ 4, క్లాస్ 5 ప్రకారము మాకు రిజర్వేషన్ నువ్వు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో భారత రాజ్యాంగం ఇచ్చింది. నువ్వెందుకు దాన్ని మిస్యూజ్ చేసి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఇది తప్పు. మేము ఓట్లు వేస్తే నువ్వు పెద్దనైనావు. అందుకని తెలంగాణ సమాజాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆలోచించండి. నేను చెప్తున్న మాట ఒక బంజారా బిడ్డగా మీకు ఏదన్నా దీంట్లో పాయింట్ని గమనించండి. ఈ భవిష్యత్తు ఇంకో 4-5 సంవత్సరాల్లో విద్యా విధానంలో రిజర్వేషన్ ఉండవు. మన పిల్లలు మళ్ళీ గొర్రెల కాడికి, బర్రెల కాడికి, కూలి పనికి, సుతారి పనికి, కంకర కొట్టుకోవడానికి పోవాల్సిందే తప్ప మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి తప్ప భవిష్యత్తు పిల్లలకు ఉన్నత విద్య ఉండదు. ఇలా కళ్ళ మంట స్టార్ట్ అయింది. మనం ఉన్నత విద్య చదువుకుంటున్నాము, దేశ విదేశాల్లో పోవాల్సి వస్తుంది, పోతున్నాము. ఓవర్సీస్ ప్రభుత్వాలు ఇవ్వాలి, అవి కూడా పెండింగ్ పెడుతున్నాయి కావాలనే. ఫీజుకు నియంత్రణ లేకుంటున్నది, అది కూడా కావాలనే చేస్తున్నది. ఏదైతే రావాల్సిన మా బెనిఫిట్స్ రాకుండా చేస్తున్నది. ఆట పాట పేరు మీద దేశాలు విదేశాలు వాళ్ళే తిరగాలి, మన వర్గాల ప్రజలు తిరగొద్దనే పెద్ద కుట్ర చేస్తున్నది. దయచేసి సమాజం మేల్కోవాలి, ఈ సమాజం ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి. భవిష్యత్తు మన భావితరాల, మన వర్గాల ప్రజల కోసం, మన విద్యార్థుల కోసం, మన దాంట్లో ఉన్న పేద టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థుల కోసం మనం ఆలోచించాలి. డబ్బున్నోడు ఎక్కడైనా చదివించుకుంటాడు, వాళ్ళతో మేము పోటీ పడట్లేదు. మా టాలెంట్ ఉండి మాకు రిజర్వేషన్ హక్కులు కల్పించని వీళ్ళ మీద మా యుద్ధం. అందుకనే ఈ యూనివర్సిటీని రద్దు చేయాలి, ఉన్న వాటిలో మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసమే తెలంగాణ సమాజంలో ఉండబడిన మేధావులను, విద్యార్థి సంఘాలను, ప్రజా సంఘాలను అందరినీ భాగస్వాములు చేయాలని 13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం, విస్తృత స్థాయి చర్చను జలవిహార్లో పెట్టాలని నిర్ణయంలో భాగంగా ఇవాళ పెద్దలను కలవడానికి వచ్చిందాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించినారు. ఇది జెన్యూన్ సమస్య, భవిష్యత్తు
బాటలు వేసుకోవడానికి మనం అడ్డుకట్ట వేస్తున్నటువంటి కుట్రలకు ఛేదించడానికి మంచి ఉపయోగకరమైనటువంటి పనిని వారు కూడా మాకు మద్దతు ఇచ్చినారు. అందరి మద్దతు కూడగడతాం, అందరి దగ్గరికి పోతాం. నేనే స్వయంగా ప్రతి ఒక్కరిని కలుస్తా, అందరిని భాగస్వామ్యం చేస్తా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీ దందాను బజార్ కీడుస్తాం. దాన్ని మూత పడేదానిక మేము నిద్రపోవని సందర్భంగా మీ ద్వారా ఈ సమాజాన్ని తెలియజేస్తూ 13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అందరూ హాజరు కావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రైవేటు యూనివర్సిటీల పేరుతో ఒక పెద్ద దందా నడుస్తుంది. ఒకవైపు ఎలాంటి నిబంధన లేదు, ఎలాంటి అజమాయిషి లేకపోవడంతో ఇష్టరాజ్యంగా కూడా ఈ విద్యార్థుల జీవితాలతో ఈ యూనివర్సిటీలు అయితే మాత్రం ఆడుకుంటున్నాయి. ఇప్పటికైనా ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీని రద్దు చేయాలి, లేకుంటే మాత్రం యూనివర్సిటీలో రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే ప్రభుత్వం కూడా అజమాయిషి ఉండి కూడా వాస్తవానికి ఏం జరుగుతుందో దానిపైన కూడా నియంత్రణ ఉండాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఇక రిజర్వేషన్లు ఉండవు. అలాగే ఉన్నత విద్య కూడా ఇక పేద మధ్యతరగతి వారైతే మాత్రం ఇక అందుకునే అవకాశం లేదు, చదువుకునే అవకాశం కూడా కనిపించట్లేదు. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి, యూనివర్సిటీలపై పెద్ద ఎత్తున కూడా ఇటు నియంత్రణ చేపట్టాలి, లేని ఎడల వాటిని రద్దు చేయాలని కూడా సంజీవ్ నాయక్ అంటున్నారు. అందులో భాగంగా 13వ తారీఖు జలవిహార్లో కూడా పెద్ద ఎత్తున ఇక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూడాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాల్లో ఆలోచిస్తున్నాయా, లేకపోతే కార్పొరేటర్లకే అండగా ఉంటాయా లేదా అనేది మాత్రం ఇక ప్రభుత్వాలు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.